గలతీ పత్రిక 3వ అధ్యాయము 11 వచనం నుండి 14 వచనాల వరకు చదువుదాం. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడునను సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, కానీ దాని విధులను అనుసరించేవాడు వాటి వలననే జీవించును. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గురించి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. ఈ 11వ వచనం నుండి 14వ వచనం వరకు ఈరోజు మన ధ్యానం కొరకే మనము చదువుకున్నాం. ఈ ధ్యానం కొరకే చదువుకున్న ఈ రోజున మన అంశం ఏంటంటే, క్రీస్తు మన కొరకు శాపమై. శాపములో ఉన్న మనల్ని మన కొరకు క్రీస్తు ఏమయ్యాడు? శాపమైన దేవుడు. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు ఏమైనా పాపము చేశారా అని అంటే ఏం చెప్తారు మీరు? ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ నేరము లేదు, ఆయనలో ఏ దోషము లేదు. కనుక ఆయన శాపంగా చేయబడింది ఎందుకు? మన కొరకు. ఆయన పాపముగా చేయబడింది ఎందుకు? మన కొరకు. ఆయన శాపగ్రస్తుడు. అందుకనే మ్రాను మీద వ్రేలాడబడు ప్రతివాడు కూడా శాపగ్రస్తుడు. అంటే ఎవరిని వేస్తారు శిలువ? మ్రాను మీద ఎవరిని వేలాడదీస్తారు? దేశద్రోహుల్ని, భయంకరమైన శాపగ్రస్తుల్ని, శపించబడ్డ వారిని. ఈ వ్యక్తి తాకితేనే మనకి పాపం అంటుకుంటుంది అన్నవాడిని శిలువేస్తారు. మరి ఇప్పుడు ఎవరిని వేశారంటే ఒక నీతిమంతుడైన వాడిని, పాపం లేని వ్యక్తిని. ఆనాడు నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపిస్తారు అని ఆనాడు సమాజాన్ని ప్రశ్నించిన దేవుడు. కనుక ఆయనలో ఏ కోణంలోనూ కూడా యేసుమంతా కూడా ఆయనలో పాపం లేనే లేదు. కానీ మన కొరకు ఎలా మార్చబడ్డాడు అని రాయబడింది. మన కొరకు ఆయన శాపముగా మన కొరకు చేయబడి ఉన్నాడు. మన పాపములన్నీ ఆయన భుజాల మీద వేసుకున్నాడు. మన శాపాలన్నీ ఆయన భుజస్కంధాల మీద వేసుకున్నాడు. మన కొరకు ఎంత అవమానం పొందాడు ఆయన పొందిన అవమానం ఆయన కొరక మన కొరక? మీ మాట నాకేమని పడతలేదు, చెప్పి ఉంటారు కానీ నాకేమని పడతలేదు. మన కొరక ఆయన కొరక ఆయన పొందిన శాపము, ఆయన పొందిన అవమానము అవన్నీ మన కొరకే. ఆయన కొరకు అంటూ ఏమీ కానే కాదన్న విషయం మనం గమనించాలి. మొదటి 11వ వచనం చదవండి. మొదటి వచనం, ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడను సంగతి స్పష్టమే. ఆ సంగతి స్పష్టమే. ఎలయనగా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించననే మాట మనం చూస్తున్నాం. ధర్మశాస్త్రం చేత ఎవడు కూడా దేవుని ఎదుట నీతిమంతుడిగా నిలబడ్డానికి అర్హత లేదు. అంటే ధర్మశాస్త్రం మనిషిని ఎలా చేయలేదు అని అంటే నీతిమంతునిగా చేయలేదు. నీతిమంతునిగా చేసే శక్తి ధర్మశాస్త్రానికి లేదు. దేవుని ఎదుట నిలబడి ఒక రోజు వచ్చినప్పుడు ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడడు. మరి నీతిమంతుడిగా తీర్చబడడు. మనము దేవుని రాజ్యానికి వెళ్ళాలి, దేవుని చేరుకోవాలి, దేవుని రాజ్యంలో మనం ఉండాలి. అది మన ఆశ. మరి మన క్రియల ద్వారా కానీ, మన పనుల ద్వారా కానీ, మన ఆలోచనల ఊహల ద్వారా కానీ మనం ఏమైనా నీతిమంతులుగా చేయబడే ప్రక్రియ ఉందంటే అది కానే కాదు. అది స్పష్టమే. ధర్మశాస్త్రం వలన అసలు ఆ పాపం అంటే ఎట్టిదో తెలిసింది, కానీ పాపానికి మాత్రం పరిహారము ధర్మశాస్త్రం ఇవ్వలేదు. ధర్మశాస్త్ర విధుల వల్ల మనుషుడు పాపం లేనివాడు అంటే ఆ ధర్మశాస్త్రం ఏం తెలియజేస్తుంది? ఆ వ్యక్తి పాపి అని తెలియజేస్తూ ఉంది.
కనుక ధర్మశాస్త్రం వల్ల ఏ వ్యక్తి కూడా అంటే మన క్రియలు మన స్వతహాగా ఎవరు కూడా నీతిమంతులు కానే కాదు. ఆమె చెప్పండి. మన స్వతహాగా ఎవరు కూడా నీతివంతులు కాదు, అందరం పాపులమే. ఒక్కొక్కరు చిన్న పాపే ఉండొచ్చు, ఒక్కొక్కరు పెద్ద పాప ఉండవచ్చు, మొత్తానికి పాపే, మొత్తం అందరం పాపులమే. మానవ నైజంగా ఉన్నవారం కనుక, మానవ స్వభావంతో ఉన్నవారం కనుక ఏదో రకమైన సందర్భాల్లో మనం బయటికి వెళ్ళిపోతూ ఉంటుంటాం. ఏదో సందర్భాల్లో మనము దేవుని యొక్క క్రమశిక్షణలో ఉన్నవారు అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటాం, బయటికి వెళ్ళిపోతుంటుంటాం. కొంతకాలం ఓపికగా బాగానే ఉంటాం, కొంతవరకు కరెక్ట్గా బాగానే ఉండగలం, కొన్ని విషయాల్లో బాగానే ఉండగలం, కొన్ని విషయాల్లో మనము బయటికి వెళ్ళిపోతుంటుంటాం. మన స్వతహాగా మానవ నైజం ఇది. పౌలు గారు అందుకే అంటాడు, నేను మేలు చేయ ఉద్దేశించాలని ఆలోచన వస్తుంది కానీ అది నన్ను కీడికే ఒక్కొక్క మారు ప్రేరేపిస్తూ ఉంది. ఇది మానవ నైజం. మన స్వతహాగా ఎవరు కూడా నీతిమంతులు కాదు. ధర్మశాస్త్రాన్ని బట్టి, అంటే ధర్మశాస్త్రం అంటే మోషే ద్వారా వచ్చిన శాస్త్రం, ప్రజలకు ఇవ్వబడిన ఆజ్ఞలు, చట్టం అనుకోండి, పోనీ ఇశ్రాయేలుకి ఇవ్వబడిన చట్టం. ఆ చట్టం ద్వారా మనిషి పాప కాదా అని గుర్తించవచ్చు. కానీ ఈ పాపి ఏమైనా పోనీ ఈ చట్టం వల్ల ఏమైనా నీతిమంతుడిగా మార్చబడగలుగుతున్నాడా? అది కానే కాదు. రోమపత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చదవండి. రోమపత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. దాంట్లో చదివితే బాగుంటుంది కదా. ఎందుకు అనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. దేవునికి మహిమ కలుగునగాక. నీతిమంతుడు ఎలాగంట? విశ్వాస మూలంగా జీవించినని వ్రాయబడిన ప్రకారం విశ్వాస మూలముగా అంతకంతకు మనం ఏమవుతున్నాం? దేవుని నీతిగా మనం మార్చబడుతున్నాం. అంటే మనల్ని నీతిమంతులుగా తీర్చేది, నీతిమంతులుగా మార్చేది ఏంటి? విశ్వాసం. నీతిమంతులుగా మార్చేది విశ్వాసం. మన క్రియలు కాదు, మన స్వభావం కాదు, మన ఆలోచన, మన ప్రక్రియ కానే కాదు. అర్థమైందా? అది పెట్టాం చేసి మనము నీతిమంతులుగా తీర్చబడడానికి ఒకే ఒక కారణం ఏంటది? విశ్వాసము. ఆ విశ్వాసం ఏంటి? యేసుక్రీస్తు ప్రభునందు మన విశ్వాసం ఉంచడమే. ఆమేన్. అదేనా పెద్ద పని అది, విశ్వాసం ఉంచడం? ఏదైనా నెత్తి మీద అయినా పెద్ద బరువు పెట్టుకున్నట్ట? కానే కాదు కదా. అదే కదుపమ్మా, కానే కాదు కదా. అదే ఇలా కదుపుతా, వచ్చి ఒక కదుపుతూ ఉండాలి. కానే కాదు కదా. మనం ఒకే ఒకటి ప్రగాఢమైన విశ్వాసం దేవుని మీద ఉంచాలి. స్తోత్రం కలుగుగాక. ఆ విశ్వాసం ఎలాగంటే, రాత్రి చాలా విషయాలు చెప్పుకున్నాం. గత దినం కూడా మనం చాలా విషయాలు మనం చెప్పుకున్నాం. దేవుని యందు మనము ప్రగాఢమైన విశ్వాసం కలిగి, నా దేవుడు నా జీవితంలో ఏదైనా చేయడానికి సమర్థుడు అని మనము నమ్మగలగాలి. స్తోత్రం కలుగుగాక. అన్ని విషయాల్లోనూ మన దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం మనకు ఉండాలి. అబ్రహాము యొక్క విశ్వాసాన్ని ముందు రాత్రి కాక ముందు రాత్రి మనం చూసాం. అబ్రహాము విశ్వాసాన్ని మనకి ఆ గలతీ సంఘాలకి పౌలు గారు పరిచయం చేస్తున్నాడు. అబ్రహాము యొక్క విశ్వాసం. అబ్రహాము అంత నీతిమంతుడు ఎలాగయ్యాడు? అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఎలాగయ్యాడు? ఎలాగయ్యాడండి? దేవుని యొక్క మాట విన్నాడు కనుకనే. ఆమేన్. స్తోత్రం కలుగుగాక. దేవుని మాట విన్నాడు గనుక, దేవుని యందు నమ్మిక ఉంచాడు గనుక ఈ రోజున విశ్వాసులకు అబ్రహాము తండ్రి అయిపోయాడు. ఆమేన్, 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 ఆమేన్. చెప్పరే, చెప్తున్నారా? నాకు వినబడతలేదు, అంతే కారణం. తేడా నాది, మీది కాదు. కనుక విశ్వాసులకు తండ్రి ఎలాగయ్యాడు? ఒకే ఒక పని చేశాడు.
అతను నమ్మిన దేవుని పట్ల అబ్రహాము దేవుని నమ్మాడు అంట. 18 వచనమా ఏ వచనమో చదవమన్నా ఆది కాండంలో ఒకసారి ఆ వచనం చదవండి. చదవండి ఒకసారి. అబ్రహాము తన నమ్మిన దేవుని పట్ల అబ్రహాం విశ్వాసం ఉంచాడు. అదే అబ్రహాంకి నీతి అయిపోయింది. 18వ అధ్యాయము చదవమ్మ. నీవు నా మాట వినునందున భూలోకములో జనములన్నీ నీ సంతానం వల్ల ఆశీర్వదించబడి. దేవునికి మహిమ కలుగునగాక. టాకింగ్ పవర్ బాగుంది, అలాగే నాకు బాగా వినబడింది. దేవునికి మహిమ కలుగునగాక. అందరూ స్తోత్రం చెప్పండి. భూలోకములో జనముల నీవు నా మాట వినునందున. ఆమేన్. ఎవరి మాట? దేవుని మాట వినునందున. అబ్రహాముతో చెప్తున్నాడు దేవుడు, అబ్రహామా నీవు నా మాట వినునందున. అది ఒకే ఒక పని అంతే. అబ్రహాము చేసింది ఏం కాదు, కానీ ఒకే ఒక పని. అంటే ఏం కాదంటే ఏంటి? దేవుడు ఏం చెప్తే అది చేసే పని అబ్రహాముది. ఈ రోజున అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. ఆమేన్. ప్రపంచానికి ఆశీర్వాదకరం అయిపోయాడు. ఇటు అబ్రహాము యూదులు తండ్రిగా భావిస్తారు, అలాగే ముస్లిమ్స్ కూడా అబ్రహాముని తండ్రిగా భావిస్తారు. అన్యజనుల్ని మనము కూడా అబ్రహాముని తండ్రిగా భావిస్తాం. మీరు అంటారేమనుకుంటున్నారు, మీరు అంటలేదు. అన్యజనులు మనము కూడా ఏం చేస్తున్నాం? అబ్రహాముని తండ్రిగా. ఎలాగా అబ్రహాం మనకి తండ్రి? ఎలాగా? విశ్వాసపూర్వకంగా మనకి తండ్రి. దేవునికి మహిమ కలుగునగాక. మన విశ్వాసం, అబ్రహాము దేవుని మాట విన్నాడంతే. కనుక మనం ప్రగాఢమైన విశ్వాసము దేవుళ్ళో ఉంచి ప్రభులో మనం నమ్మకస్తులుగా ముందుకు నడిపించబడాలి. ప్రభు మీద ఎలాంటి నమ్మకం అంటే గుడ్డుగా నమ్మాలి దేవుణ్ణి. అది నమ్మకం అంటే అది. అబ్రహాము 100 సంవత్సరాలు వచ్చేసినా కానీ ఇంకా ఏమంటున్నాడు? నాకు సంతానం ఇస్తాడు ఆయన అంటున్నాడు. పక్కడికి ఎన్నవాడికి ఎలాగుంటుంది? అబ్రహాముకు 100 సంవత్సరాలు వచ్చినాయి అమ్మా. 100 సంవత్సరాల మనిషి ఎలాగుంటాడు చెప్పు? ఎవరన్నా వచ్చి మాట్లాడితే ఏమంటున్నాడు? నాకు పిల్లలు ఇస్తారు దేవుడు అంటున్నాడు. పక్కోడు నవ్వడా? మరి ఎంత గుడ్డిగా నమ్మాడంటే దేవుణ్ణి, ఇక అంతలా నమ్మాడు మాట. అది నమ్మకం. చావైన బ్రతుకైన దేవుల్లో మనం మమేకమైపోవాలి. నా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఒక గొప్ప ఎలాంటి నమ్మకం అంటే, ఆ మోషేనన్నాడు, మోషే వెళ్ళు, ఎర్ర సముద్రం నేను పాయలుగా చేస్తాను, వెళ్ళిపోనాడంటే ఇంక వెళ్ళిపోవడమే. దేవుడు చెప్పాడు కదా. ఏంటి వారి విశ్వాసం ఏంటి? దేవుడు చెప్పాడు కదా. సింహాల బోన్లోకి వెళ్ళిపోతే పడిపోవడమే. దేవుడు ఉన్నాడు నాకు. అగ్నిగుండంలో పడవేస్తే పోనీ దేవుడు మాకున్నాడు. స్తోత్రం కాదు. ఎలాంటి విశ్వాసం అండి అది! దేవుని పట్ల విశ్వాసం అంటే ఏదో మనం అడప చినుకు చినుకు ఏదో మనము అప్పుడప్పుడు భక్తిలాగా, అప్పుడప్పుడు నమ్మకంలాగా మనం అట్లా నమ్మకం పెట్టుకుంటే దేవుని ద్వారా ఏ కార్యాలు మనం పొందుకోలేము. ఒక ప్రగాఢమైన చావైన బ్రతుకైన వెనుదిరిగిన విశ్వాసముతో నూరేళ్ళు నిండిపోయినా కానీ అబ్రహాము ఎలాంటి విశ్వాసమో! మన నీతిమంతులుగా చేయబడాలంటే మన ధర్మకార్యాలు, మన పుణ్యకార్యాలు, మన అన్నదానాలు, మన వస్త్రదానాలు మన నీతిమంతులుగా చేయవు. అది భక్తిలో ఒక క్రియ. చిన్న 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 పార్ట్లు అవుతాయి. మనం ఎవరికైనా దానం చేసాం, మన నీతిమంతులు అయిపోతామా? వస్త్రాలు ఇచ్చాం, నీతిమంతులు అయిపోతామా? 10 మందికి భోజనం నీతిమంతులు అయిపోతామా? కాదు. అది భక్తిలో చిన్న మన వ్యక్తిగతంగా చేసే క్రియాపూర్వకమైన కార్యాలు అవి మనల్ని నీతిగా చేయలేవు. ఒకే ఒకటి మనల్ని నీతిగా చేసేది ఏంటంటే దేవుని యందు ప్రగాఢమైన విశ్వాసం. దేవునికి మహిమ కలుగునగాక. ఎవరైతే ఆయన యందు అలాంటి విశ్వాసం కలిగి ఉంటారో ఆ విశ్వాసం కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీతిగా చేస్తాడు. దేవుని నీతి మనకు ఆస్వాదిస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని నీతిని మనకి అన్వయింపు చేస్తాడు. ఇప్పుడు మనం ఆయనతో పాటు సహవారసులుగా మనము నీతిమత్వాన్ని పొందుకుంటాం మనం. కనుక ఆ నీతి మనకు ఉండాలి. నేనేదో చేశాను అందుకనే యెషయా గ్రంథంలో ఆ మాట ఎప్పుడు పెట్టుకోవాలి? మన భక్తి, మన యావత్ ఇదంతా ఏంటన్నాడు?
తెలియదటి చెప్తారనుకున్నాను మీరు. కేవలము మురుకు అన్నాడు అంతే. చాలా భయంకరమైన మాట అది. మన భక్తి అంతా అంతే. ఒకటి మనం చేసేది ఏంటో తెలుసా? దేవుని పట్ల ప్రగాఢమైన విశ్వాసం. దేవునికి మహిమ కలుగునగాక. ఆ విశ్వాసం ఇక ప్రభువే సమస్తం. ఇంకెవరు కనపడ్డ, ఇంకా ఎన్ని దెబ్బలు తిన్నా ఎవరు కనపడతారు? మన ఎదుట ప్రభువే కనపడతాడు. ఎంత అవమానం పొందినా మనకు ప్రభువే కనపడతాడు. ఎన్ని నిందలు పడ్డా ప్రభువే కనపడతాడు. ఆ ప్రతి విషయంలో దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్న వారము దేవునితో మనం ఏమైపోతామంటే పాలి భాగస్సులం అయిపోతాం. ఆయన మన కొరకు అట్లా ప్రేమ చూపించాడో, ఎలా మన కొరకు నిందలు పొందాడో, ఎలాగ ఆయన మన కొరకు శిలువ మీద ఉండి కూడా ఏం చేస్తున్నాడు? ఆయన క్షమించుతున్నాడు. శిలువ మీద ఉండి కూడా ఎలాంటి ప్రేమ కలిగిన ఉపదేశం ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరికొన్ని రోజుల్లో మనం ఏం చేస్తామంటే శిలువను ధ్యానం చేస్తాం. కేవలం అది ధ్యానించుకోవడానికైనా దేవుని దగ్గరికి వచ్చి ఆయన మన కొరకు శిలువ వేయబడ్డప్పుడు ఏమండి, ఏదో నెత్తి మీద 4 ఒక ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు, ఏడ్చి వెళ్ళిపోతే మనము దేవుని నీతి మనకు వచ్చేస్తుందా? ఆ మాటలు చూడండి. శిలువలో ఎలాగైతే ప్రభువు మన కొరకు ప్రేమ చూపించి ఎలాంటి గుణగణాలు ఆయన మనకు నేర్పిస్తున్నాడో అవన్నీ మనలో రావాలి. అవి మనలోకి వచ్చి దేవుని యొక్క నీతిలోనికి మనం వెళ్ళిపోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. స్తెఫను లాంటి విశ్వాసభరితమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు మనసు స్తెఫను మరణ సమయమందు చూపించాడే లేదా? స్తెఫను మరణ సమయమందు ఎవరిని కనుపరిచాడు? యేసుక్రీస్తు ప్రభుని కనుపరిచాడు. మన భక్తిలో ఇదే మన ఒక ప్రగాఢమైన చిట్క ఏంటంటే ప్రభునందు విశ్వాసం ఉంచటమే. అబ్రహాం ఏం చేశాడు? దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవుని మాట విన్నాడు, దేవునికి లోబడ్డాడు. అబ్రహాము నీతిగా మారిపోయాడు. అబ్రహాము సంతానం నీతిగా మారిపోయింది. అబ్రహాముతో చేసిన వాగ్దానాన్ని బట్టి అబ్రహాము తర్వాత తరాలు ఇంకా అబ్రహాము పేరు చెప్పుకుని బ్రతికేశారండి. వారు ఎవడైనా కావని మేము అబ్రహాం పిల్లలమంటే చాలు ఎనలేని గౌరవ సమాజంలో. అలాంటి ఉన్నతమైన నీతికి వారసుడైపోయాడు. చూడండి 2వ వచనం చదువు, 12వ వచనం చదువమ్మా. 3వ అధ్యాయము గలతీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు కానీ చూడండి ఇక్కడ చెప్తున్నాడు. అంటే గలతీ సంఘములో ఉన్న లోటుపాటు ఏంటో తెలిసే, వారు ఆచారబద్ధమైన జీవితాలుగా మారిపోతున్న వారితో చెప్తున్న మాట. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటి వల్లనే జీవించును. ధర్మశాస్త్రం దేనికి సంబంధం లేదు? విశ్వాసానికి సంబంధం లేదు. ఆమె దేనికి సంబంధం లేదు? ధర్మశాస్త్రం విశ్వాసానికి సంబంధం లేదు. ధర్మశాస్త్రం అంటే కేవలం ఒక ఆచారం, విధులు, వారి చట్టం. అది ధర్మశాస్త్రం ఇశ్రాయేలీలే పాటిస్తారా? ఇతరులు కూడా పాటిస్తారా? ఇశ్రాయేలు మాత్రమే పాటిస్తారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన తర్వాత, యేసు ప్రభులోకి వచ్చిన తర్వాత ఇంకా అక్కడి నుంచి బోధలు ఏంటంటే ధర్మశాస్త్రం మనకు అవసరమేమీ లేదు, ధర్మశాస్త్రం పాటించడం ద్వారా నీకు నీతి ఏమీ రాదు, యేసునందు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షించబడతారు. ఇంక ఇదే బోధ. ఇప్పుడు ఈ గలతీ సంఘం దగ్గరికి వచ్చేదానికి పౌలు గారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత జరిగిన ప్రక్రియ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, మనము ఆచారాలు కూడా పాటించాలి. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడమే కాదు, మనము మన చట్టాలు అంటే ధర్మశాస్త్ర సంబంధమైన మతం. ధర్మశాస్త్రం అంటే మతం అనండి, మతం. అది యూదా మతానికి ఇవ్వబడిన చట్టం. అది
కనుక మన చట్టాన్ని మనం ఫాలో అవ్వాలి, మన ధర్మాన్ని మనము ఫాలో అవ్వాలి, మన ఆచారాలు మనము ఫాలో అవ్వాలి. మన అమావాస్య దినాలు, అమావాస్య వచ్చేసిందా? అమావాస్య వచ్చేస్తుందా? అమ్మాయి అమావాస్య ఎదురెట్టి చేయకూడదు, అమావాస్య ఎదురెట్టి చేయకూడదంట. పుణ్యం వచ్చేసిందంటే మొఖాలు కాకర పవిత్రలాగా వెలిగిపోతాయి. అమావాస్య అంటే చాలు మాడిపోతుంది మంగళ పెంకులాగా కొంతమంది మొఖాలు. అమావాస్య చేయకూడదంట. మరి ఏం చేయాలి? పుణ్యం ఎప్పుడో నన్ను నెలపడుపు చూసిన తర్వాత నీ ముఖమే చూశానమ్మా, ఈ నెలంతా ఎలాగొంటుందో అంటుంది ఒక సహోదరి. ఎవరు? క్రైస్తవులు. ఎవరు వీళ్ళ? ఈ గలతీ సంఘానికి పట్టిన గతి గురించి చెప్తున్నాను. మన గురించి కాదు, మీ గురించి అనుకున్నారు కనుక, మీ గురించి అనుకుని నా మీద కోప పట్టుకున్నారు కనుక. ఎవరికి పట్టిన గతి? ఎక్కడ పట్టిన గతి ఇది? మాట్లాడటమ్మా, మీరు బ్రతికే ఉన్నారా? అందరండి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమంటున్నారు? గలతీ సంఘానికి పట్టిన గతి ఏంటి? యేసుక్రీస్తు ప్రభువుని నమ్మడమే కాదు, మరేం చేయాలి? ఆచారాలు, మూఢనమ్మకాలు, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా పాటిస్తూ ఉండాలి. ఇది బోధ, అక్కడ ఉన్న బోధ. అందుకనే ఈ గలతీ సంఘాలని చాలామంది పాడు చేసేసారండి. సమాజం పాడైపోయిందండి. పాడైపోయిన సమాజాన్ని మరలా పౌలు గారు ఏం చేస్తున్నాడు తెలుసా? బాగు చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ఇంట్లో ఉన్న చెత్త అంతా ఏం చేస్తూ ఉంటాం మనం? అప్పుడప్పుడు ఊడ్చేస్తూ ఉంటుంటాం కదా. పాడైపోయిన గిన్నెలో పాత్రలన్నీ ఏం చేస్తాం? మరలా తోముకుంటాం కదా. బల మీద సామాను తోముకుంటారా? తోముతూ ఉంటారు కదా. అలాగే ఈ గలతీ సంఘాన్ని ఏం చేస్తున్నాడు పౌలు గారు? తోముతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వారిలో ఉన్న కలంకాన్ని తీసివేయాలి. ఏ విధము చేతనైనా క్రీస్తు ఎదుట వీరిని పరిశుద్ధులుగాను మహిమ కలిగిన సంఘముగాను వీరిని నిలబెట్టాలని ఎలాంటి ఉన్నతమైన బోధన వారికి చేస్తూ ఉన్నాడో దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే ధర్మశాస్త్ర సంబంధమైంది, అది విశ్వాస మూలమైంది కాదు. 13 వచనం చదువుదాం. 13 వచనం. ఆత్మ చూచిన, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు చూడండి చెప్తున్నాడు ఇక్కడ. అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై ఆగదా క్రీస్తు మన కొరకు ఏం చేయబడ్డాడు? అబ్రహాము పొందిన ఆశీర్వాదోచనమంట. ఆమేన్. ఏ ఆశీర్వాదం? అబ్రహాము పొందిన ఆశీర్వచనం. అబ్రహాము పొందిన ఆశీర్వాదం. అబ్రహాము అంటేనే ఒక ఆశీర్వాదం. ఆమేన్, ఆమేన్. అబ్రహాం అంటేనే ఒక నీతి. అబ్రహాం అంటేనే చేయెత్తి నమస్కారం పెడతారు అందరూ కూడా. అబ్రహాము చుట్టుపక్క దేశాల వారందరూ కూడా అబ్రహామును చూసి దేవుని మహిమపరుస్తూ ఉండేవారంటండి. అబ్రహాము ఎవరికి హానికరుడు కాదు. అబ్రహాము చాలా మంచి మనస్తత్వం కలిగిన వాడు. శారా అని పిలిచేవాడంట. ఎవరిని? భార్యని. అంటే శారా అంటే రాజకుమారి పుత్రిక అని అర్థం. ఎలాంటి భార్యని ఎలా పిలుస్తారు ఈ రోజుల్లో? ఏయ్ ఎవరినే? ఎవరు పిలుతా ఉన్నాయి ఇలాంటి పిలుపులు? నన్ను ఏమంటున్నాను అమ్మాయి? అబ్రహాము పిలుపు ఎలాంటి మంచి పిలుపు. దేవుని స్తోత్రం కలిగాక. అబ్రహాము శారమ్మ గారు ఏ మాట చెప్తే ఆ మాట, దాసిని దాని పిల్లల్ని తీసుకెళ్ళి వదిలేయాలంటే ఏం చేసాడంటనే తీసుకెళ్ళి వదిలేసాడు. తీసుకొచ్చి ఈమెతో ఉండంటే అబ్రహాము యొక్క నిర్ణయాలు కాదు అవి. అబ్రహాముని మనం తప్పు పట్టకూడదు. అబ్రహాము నిర్ణయాలు కాదు, భార్య ఎంకరేజ్మెంట్. దానివల్ల ఒక వాగ్దాన నిబంధనలో లేని వ్యక్తి వచ్చాడు అనుకోండి, ఆ తర్వాత పంపేయమన్నాడు.
అది అబ్రహాము హృదయానికి గాయమైనా కానీ చూడండి, అబ్రహాము ఇష్మాయేలు పుట్టినప్పటికీ అబ్రహాముకి ఎంత వయసు? 90, 80కి 90కి మధ్యలో ఉన్నాడు. 87 సంవత్సరాల వయసు, 90కి దగ్గరలో ఉన్నాడు ఇస్మాయిలు అబ్రహాముకు పుట్టినప్పుడు. ఏమండి, ఆ వయసులో బిడ్డ పుడితే ఆ బిడ్డ మీద ఎలాంటి మమకారం ఉంటుంది ఆయనకి? ఎంత మక్కువ పెంచుకుంటాడు ఆ బిడ్డ మీద, ఎంత గారాభంగా పెరిగాడు. ఇస్మాయిల్ అంటే ప్రగాఢమైన ప్రేమ అబ్రహాముకి, వల్లమాలు ప్రేమ. ఎవరికి? అబ్రహాముకి. అంత ప్రేమ కలిగిన లేక పుట్టిన ఈ ఇస్మాయిలు ఒక్కమారిగా దేవుని స్వరము శారమ్మ గారు దాసిని దాని కుమారుని పంపేయని చెప్పినప్పుడు దేవునికి ప్రార్థన చేసుకుంటే దేవుని వాక్యం వచ్చింది. శారమ్మ ఏం చెప్తే అది చేయంతే నువ్వేం చేయొద్దు అన్నాడు అని దేవుడు. స్తోత్రం కలిగాక అందరూ స్తోత్రం చెప్పండి. శారమ్మ గారు ఏం చెప్పింది? తీసుకెళ్ళి. మరి ఈయన దేవుడేమన్నాడు? శారా ఏం చెప్తే అదే చేయన్నాడు. ఆ మాట అబ్రహాముకి గాయమైన కానీ ఆమె మాట మాత్రమే విన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. అందరూ స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎంత మంచి ఉన్నతమైన వ్యక్తి అండి అబ్రహాము. అంటే భార్యను ప్రేమించట్లోనూ లేక సమాజంలో ఒక అద్భుతకరమైన రీతిలో గౌరవించబడుతులోను తన దాసుడి దగ్గరను దాసదాసీలు 300 మంది ఇంచుమించు దాసదాసీలు ఉన్నారు అబ్రహాము దగ్గర, పనివారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అబ్రహాముకు చాలా లోబడుతూ ఉండేవారు. అబ్రహాము మీద ఏమాత్రం ఎప్పుడు కూడా ఎంత ఇసుకున్నట్టు కానీ తిరగబడ్డట్టు కానీ మనకి ఎక్కడ కనిపించదు. ఇప్పుడు అబ్రహాము అలాంటి గొప్ప వ్యక్తి అబ్రహాము. అలాంటి అబ్రహాము పొందుకున్న ఆశీర్వాదచనము మనకిస్తున్నాడు ఇప్పుడు. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెబుదాం. కొట్టండి, భోగించండి, తప్పేలేదు. హల్లెలూయా. ఇప్పుడు అలాంటి అద్భుతమైన ప్రపంచంలోనే ఆశీర్వాదకరమైన వ్యక్తి అబ్రహాము. అలాంటి అబ్రహాము యొక్క ఆశీర్వాదము క్రీస్తు ద్వారా ఏం చేస్తాడంట? ఆయన మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటి? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. అయ్యలారా, రక్షణ పొందడానికి నేను ఏం చేయలేను. ఒక జైలు అధికారి వచ్చి పౌలు శీలను అడిగితే ఏమన్నాడు ఆయన? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఉంచాలి, మన విశ్వాసం ఉండాలి, మనలో విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసమే మన తర్వాత కుటుంబానికి నేర్పించాలి. ఏమి నేర్పించాలి? మనము చెప్పాలి. విశ్వాసం. కక్షలు, ప్రతీకారాలు, పగలు ఇలాంటివి నేర్పించకూడదు. మన తర్వాత పిల్లలకి ఏమి నేర్పించాలి? విశ్వాసం నేర్పించాలి. ఆమేన్. అబ్రహాము దగ్గర ఉన్న ఇప్పుడు అబ్రహాము ఏమి నేర్పించాడు తన బిడ్డలకి? విశ్వాసమే నేర్పించాడు. అనండి, ఏమి నేర్పించాడు? విశ్వాసం నేర్పించాడు. ఆగరు ఆ కుమారుడు పంపేసినప్పుడు చావునకు సిద్ధమయ్యాడు కొడుకు. ఒక రాయి ఎంత దూరం అయితే విసిరితే వెళ్తుందో అంత దూరం ఆ కుర్రను పాడేసి ఆ కుర్రగాడిని చావుని నేను చూడలేనని వచ్చి ఏం చేస్తుంది? ఇక్కడ దేవునికి బడి ఆ దేవుని సమక్షంలో బోరు ఏడ్చు కన్నీరు కారుస్తూ ఉంది. అప్పటికి బాలుడంటే ఆడి చిన్నోడేం కాదు. అబ్రహాం దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు గెంచిపోయి 13 సంవత్సరాలు వయసు వచ్చేసింది అప్పటికి. అంటే ఇప్పుడు ఆ కుర్రోడు ఏం చేస్తున్నాడు? అక్కడుండి వాడు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ శారమ్మ గారు ఏం చేస్తూ ఉంది? శారమ్మ గారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇస్సాకు ఏం చేస్తున్నాడు? పొలంలోకి వెళ్ళి ఇస్సాకు ఏం చేస్తున్నాడు? ఇస్సాకు కూడా పొలంలో ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఏమండి, అబ్రహాము దగ్గర ఉన్న పనివాడు ఇస్సాకు సంబంధం చూడడానికి వెళ్ళినప్పుడు ఆయన కూడా ఏం చేసి బయలుదేరాడు?
ప్రార్థన చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే అబ్రహాము చుట్టుపక్కలంతా ఏం కనపడుతుంది మనకి? అబ్రహాము యొక్క విశ్వాసము అదే కనపడుతుంది. హలో, అబ్రహాము దగ్గర ఏం కనపడుతుంది? విశ్వాసం. ఆ చుట్టుపక్కల ఉన్నవారు, అబ్రహాము సహవాసంతో ఉన్నవారు అందరూ కూడా, ఆ పనివాడు కూడా వెళ్తా అబ్రహాము యొక్క పెద్ద దాసుడు, ఆ పనివాడు వెళ్తూ ప్రార్థన చేసుకుని బయలుదేరాడు. ఏమని? అయ్యా, ఇప్పుడు నేను ఈ ఊరు వచ్చాను, అక్కడ పిల్లలు నేను ఎలాగెతకను? నేను ఒక ఊరు దగ్గరికి వెళ్ళి, బావి దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఒంటిలు ఉంటాయి కదా, ఆ ఒంటిలకి నేను అక్కడ నీళ్లు త్రాగడానికి నాకు ఎవరైతే మొట్టమొదటికి వచ్చి నాకు నీళ్ళకి దాహం ఇస్తారో, నేను అడగకుండానే దాహానికి ఇవ్వాలి. దాహానికి ఇచ్చిన తర్వాత నాకే కాదు, నా ఒంటులు కూడా తాగమని ఆ బిడ్డ అడగాలి. అలాంటి మంచి మనసు ఉన్న వ్యక్తి అయి ఉంటేనే, అలాంటి ఎవరైతే అడుగుతారో ఆమె నా యజమానుడికి, యజమానుడు అంటే ఇస్సాకు, నా యజమానుడికి ఆమె భార్య అని ప్రార్థన చేసుకున్నాడు. వెళ్ళాడు, బావి దగ్గరికి వెళ్ళాడు. ఈ యొక్క అబ్రహాం యొక్క పెద్ద దాసుడు ఏదైతే హృదయాలు అనుకున్నాడో యాజ్ ఇట్ ఈజ్ అదే వచ్చి రెబక వచ్చి ఈ దాసుడితో మాట్లాడుతుంది. అయ్యా, చాలా దూరం నుంచి వస్తున్నట్టున్నావు, నీళ్ళు త్రాగుతావా అని అడిగింది. తాగుతానమ్మా, గడగడగడ తాగాడు. తాగేసిన తర్వాత పోలే, దాహానికి ఇచ్చింది పోద్దామనుకున్నాడు, కానీ పోలేదు. మరి ఈ ఒంటిలకు ఎవరు పెడతారు? వాటికి కూడా నీళ్ళు నేను ఒక్కొక్కటి 20 బిందెలు నీళ్ళు తాగిద్ది ఒక ఒంటి. అర్థమైందా? అన్ని నీళ్ళు తాగితే ఏంటండి, ఒక్కసారి తాగేదంటే సుమారు 5 నెలల వరకు తాగకపోయినా కానీ ఎడారిలో బ్రతికేద్దంటది. ఇంకో సూత్రం చెప్పమంటారా? మోషే ఐగుప్తీ దేశం నుంచి పారిపోయి వచ్చినప్పుడు ఒంటి మీద వచ్చాడు కదా, ఒక డిక్షనరీలో దాని గురించి రాశారు. ఎడారి ఆ ప్రాంతం అంతా ఎడారి ప్రాంతాలు. ఆయనకు ఆహారం లేదు, చాలా కాలమైంది. ఐగుప్తు దేశం, ఇంకా మిద్యాను దేశం వెళ్ళలేదు. ఒక ఒంటిని తీసుకుని వచ్చేసాడు ఆయన. ఆ దారిలో దాన్ని చంపేశాడు. దాన్ని చంపి దాంట్లో ఉన్న నీళ్ళు ఒక చిక్కులా ఉంటుంది, దాంట్లో పట్టుకుని ఆ నీళ్లు స్టోర్ చేసుకుని ఆ నీళ్ళు ద్వారా ఈయన బ్రతికాడని ఒక కామెంట్లో దాని గురించి చదవడం జరిగింది. అంటే అన్ని నీళ్లు త్రాగేస్తాయన్నమాట. ఇప్పుడు అన్ని నీళ్లు పెట్టాలంటే ఎంత మంచి మనసు ఉండాలి అమ్మాయికి. మాట్లాడతలేదు, మీరు ఏం మాట్లాడతలేదు, వదిలేస్తే బాగుండే తండ్రి అన్నట్టు ఉన్నాయి మొక్కల్లో. స్తోత్రం చెప్పమ్మా. బాగుందా స్టోరీ చెప్పండి అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం కలిగి కాక అందరూ స్తోత్రం చెప్పండి. చెప్పండి, ఏం చెప్పాను ఇప్పుడు? అబ్రహాము దాసుడు ఏదైతే ప్రార్థన చేసుకున్నాడో అతను ప్రార్థన ప్రకారంగానే అంత జరుగుతూ ఉంది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మీకు? అబ్రహాము చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా విశ్వాస వీరులు. దేవునికి స్తోత్రం కలిగాక. మనము విశ్వాసాన్ని ప్రయోగించాలి. అదే విశ్వాసాన్ని మన చుట్టూ సమాజాన్ని తయారు చేసుకోవాలి. మన స్నేహితులే కావచ్చు, మన బంధువులే కావచ్చు, మన కుటుంబమే కావచ్చు, మన పిల్లలే కావచ్చు, ఇలాంటి విశ్వాస వీరులుగా మనము సిద్ధపాటు చేయాలి. మరొక తరాన్ని ప్రభు కొరకు సిద్ధం చేసే వ్యక్తులుగా మార్చబడుదుముగాక. అబ్రహాము నుండి వెళ్ళిపోయిన లోతు పరిస్థితి చూడండి. అబ్రహాము నుండి వేరైపోయిన లోతు పరిస్థితి చూడండి. ఆ సొదొమ గొమొరానికి వెళ్ళిన తర్వాత లోతు ఆ సొదొమ గొమొర ప్రాంతం అంతా ఏమైపోయింది? తగులడిపోయింది. అప్పుడు అది సోయరు ప్రాంతం వల్ల పచ్చగా ఉండేదంటండి. ఆ పచ్చడి ప్రదేశం అంతా లోతు వెళ్ళిన తర్వాత చెప్పాలి ఏమైపోయింది? మాడి బస్ అయిపోయింది ఆ ప్రాంతం అంతా. అబ్రహాము నుండి వేరైపోయి వెళ్ళిపోయాడు. విశ్వాసంలో వెనకబడిపోయాడు. కుటుంబం కూడా కోల్పోయాడు. సరైన క్రమంలో భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు, కుమారులు కావచ్చు, ఈయన కావచ్చు, ఈయన ఎక్కడో రచ్చబండల దగ్గర ఉండేవాడు. అమ్మగారేమో లోక సంబంధమైన కార్యక్రమాలు ఉంటుంది, పిల్లలు ఎక్కడో బయట తిరుగుతూ ఉండవు. ఇలాగ మొత్తానికి చల్లా చెదురైపోయిన పరిస్థితి లోతు కుటుంబం అంతా. అబ్రహాము నుండి వేరైపోయి వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాము దేవుణ్ణి నమ్మను, అది అతనికి
నీతిగా ఎంచబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 13వ వచనంలో 13, 14 చదవమ్మా. 14వ వచనంలో ఏం చదువు? ఎక్కడి వరకు చదవండి. ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అనుజనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు ఏమైపోయాడు? శాపమై. క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. దేవునికి మహిమ కలుగునుగాక. అందరు గట్టిగా స్తోత్రం చెబుదాం. మనలను ఎక్కడి నుండి విడిపించాడంటే ఆయన ధర్మశాస్త్ర సంబంధమైన శాపము నుండి. శాపం అనేది చాలా భయంకరమైంది. శాపం మనుషులు వెంటాడుతుంటుందంటండి అమ్మా. శాపం మనుషుల్ని వెంటాడుతుంది. అందుకనే తండ్రుల దోషము పిల్లల మీదకి 3-4 తరాలు. ఈ 3-4 తరాలు అయిపోతే మళ్ళీ తండ్రుల దోషం పిల్లల మీదకి 3-4 తరాలు. ఎప్పుడో ఒకసారి చెప్పిన మాట జ్ఞాపకం. మన వెనకాల ఇప్పుడు నాకు మా నాన్న తెలుసు, మా తాత యొక్క బ్యాక్గ్రౌండ్ నాకు తెలియదు. మా నాన్న తెలుసు, మా తాత యొక్క బ్యాక్గ్రౌండ్, మా తాతను చూడలేదు. నాకు 14వ ఏట మా నాన్న చనిపోయాడు. మీకు మా తాత నాకు తెలియదు. ఆ తర్వాత మా తాతయ్య తెలియదంటే ఆడు బాబు ఏం తెలుస్తుంది నాకు? చెప్పండి. మా తాతయ్య తెలియదు కదా, వాళ్ళ బాబు ఏం తెలుస్తుంది? ఇలాగ మూడు తరాలు వెనక్కి వెళ్తే ఆ పూర్వీకుల్లో ఎవరేం దోషం చేశారో, ఎవరే పాపం చేశారో, ఎవరే హత్య చేశారో, ఎవరే పాపానికి ఏ దోషానికి ఒడిగట్టారో మనకు తెలియదు. 3-4 తరాల యొక్క చరిత్ర వెనక్కి వెళితే అది ఏ దోషం మనకి అది అలా పాస్ అవుతూ వస్తుందంటండి. అది మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? వెంటాడుతూ ఉంటుంది. ఈ దోషం ఎక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు. మన యొక్క జీవితంలో ఎదురవుతున్న శాపము ఒకవేళ మన పూర్వీకుల యొక్క దోషం ఏమైనా మనల్ని వెంబడిస్తుందేమో. అది ఎక్కడి వరకు ఆగుద్దంటే, అమ్మా వినాలి, మంచి మాటలు చెప్పినాడు వినబెట్టి దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడ వరకు పాస్ అవుద్దంటే, యేసుక్రీస్తు ప్రభు రక్తము చేత మనం ఎప్పుడైతే కనకబడ్డామో, యేసుక్రీస్తు ప్రభు ఆ విశ్వాసంలో మనం ఎప్పుడైతే వెతుకుతామో, ఎప్పుడైతే మనం విశ్వాసంలో నిలబడతామో, ఈ శాపం అక్కడితో ఆగిపోద్దంటండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకవేళ అట్లా కాకుండా ఈ శాపం ఇంకా ఏమవుద్ది? ఇంకా పొడిగించబడుతుంది, ఇంకా వెంటాడుతూ వస్తుంది. ప్రతి శాపము మన మీద ఏలుబడి చేస్తుంది. అందుకని ధర్మశాస్త్ర సంబంధమైన శాపం నుండి యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మనల్ని విడిపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకవేళ మన పూర్వీకులు ఏ పాపం చేశారో, ఏ దోషం చేశారో, మన తండ్రులు, మన పూర్వీకులు, మన తాతలు ఏ దోషం మనల్ని వెంబడిస్తుందో మనకు తెలియదు. అందుకనే నెహెమ్యా ప్రార్థన చేసేటప్పుడు ఆయన పాపాలు, తన పూర్వీకుల పాపాలు కూడా ఒప్పుకుంటున్నాడు. అర్థమైందా? ఎవరి పాపాలు? ఆయన పాపాలే కాదు, వారి తండ్రి దోషాలే కాదు, వారి పూర్వీకుల పాపాలు కూడా ఒప్పుకొని దేవుని సన్నిధిలో కనికరించమని అడుగుతున్నాడు. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుని సన్నిధానంలో దేవుని ఎదుట యథార్థమైన నీతిమంతులుగా మనం మార్చబడాలి. ఈ మాట ఏదో కేవలం చెప్పుకొని వినేసి వెళ్ళిపోవడానికి కాదు, మన హృదయంలో మార్పు చెందాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన మాటకి నీ హృదయంలో ఏమైనా స్థానం ఇస్తే దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. నీ హృదయాన్ని బాగు చేస్తాడంట. ఆమె చెప్పండి. మన హృదయాన్ని దేవుడు బాగు చేస్తాడు. అందుకని హృదయం నీకు దేవునికి ఇవ్వాలి. మన దగ్గర ఉంచుకుంటున్నాం, ఇంకా ఫీల్ అయిపోతున్నాం. మన దగ్గర ఉంచుకుని లోక సంబంధమైన ఫీలింగ్స్ అన్నీ పెట్టుకుంటున్నాం. మన దగ్గర పెట్టుకోవద్దు, దేవునికి ఇవ్వాలి ఈ హృదయాన్ని. అమ్మా ప్రభు ఏమన్నాడు? నీ హృదయము నాకు ఇమ్ము అన్నాడు. ఇవ్వాలి దేవునికి, మనం ఇవ్వాలి. నీ దగ్గర పెట్టుకుంటావా? అక్కడే పెట్టుకుంటే
ఆ హృదయంలో అంతేగానే ఇర్మీయా గ్రంథంలో హృదయం భయంకరమైన ఘోరమైన వ్యాధి ప్రేరేపించేస్తుంది. ఆ వ్యాధి మన ఆత్మీయతను చంపుద్ది. ఆ వ్యాధి మన జీవితాన్ని పతనం చేస్తుంది. ఆ వ్యాధి చివరికి ఎక్కడికి తీసిపోద్ది తెలిసే మనల్ని? నరకానికి తీసిపోద్ది. ఏ వ్యాధి ఉందో ఆ వ్యాధి పోవాలి. మన హృదయాన్ని దేవునికి ఇద్దాం. మన మీద ఉన్న శాపము, మన మీద ఏదిబడి చేస్తున్న చీకటి అంధకార శక్తుల నుండి మనము విడుదల పొందుదాం. నిజమైన ఆత్మీయతను కలిగి దేవుని సన్నిధిలో మన కొరకు శాపమై, మన కొరకు మ్రాను మీద వేలాడదీయబడి, మన పాపములన్నీ శిలువలో ఆయన మన కొరకు భరించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఏ పాపం చేశాడు? ఏ పాపం, ఏ దోషం చేయలేదు. మన పాపాలన్నీ ఆయన భుజస్కంధాల మీద వేసుకున్నాడు. మన నీతిమంతులుగాను నిందారహితులుగాను పాపము లేని వారిగా మనల్ని చేసి ఆయన నిత్యత్వంలో ప్రవేశించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మోకరించండి, అందరూ ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం మోకాలు, నీళ్ళు మోకాలయ్యాలి, అందరూ మోకాలయ్యాలి, అందరూ మోకాలయ్యాలి, అందరూ మోకాలయ్యాలి, వెయ్యాలి. ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా, గొప్ప దేవా నీకు స్తోత్రాలయ్యా, గొప్ప దేవా నీకు స్తోత్రాలయ్యా, సహాయకుడా నీకు స్తోత్రాలయ్యా. నీ సన్నిధానంలో నాయన యథార్థమైన హృదయం